జిహ్వ ఫలం అంటే ఏంటో తెలుసండి? దేవునికి స్తుతి ఆరాధన చేయటం అన్నమాట. మన పెదవులతో దేవుణ్ణి స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా అని గంభీరంగా మనం స్తుతి ఆరాధన చేసినప్పుడు, మానవుడు తన పెదవులతో చేసినటువంటి స్తుతి ఆరాధన అదే జిహ్వ ఫలం. ఆ స్తుతులే దేవునికి వాహనం. స్తుతుల మీద ఆసీనుడై ప్రభువు ప్రత్యక్షమవుతాడు. మనం ప్రార్థన చేసే స్థలానికి దేవుడు రావాలి అంటే స్తుతి ఆరాధన చేయాలి. చాలామందికి స్తుతి ఆరాధనలో చేయటానికి ఇష్టపడరు. స్తుతి ఆరాధన చేయకుండా దైవం ఎలా ప్రత్యక్షమవుతుంది? ప్రత్యక్షమవుతుంది కదా. మరి స్తుతి ఆరాధన గంభీరముగా చేయాలి. స్తుతులు చెప్పడం వెంటనే ఏదో సిగ్గు అవమానంగా ఫీల్ అయిపోతున్నారు. సైతాను చాలా మాయ చేస్తున్నాడు, తెలుసుకోవట్లేదు. సేవకులు కూడా కొంతమంది స్తుతి అన్న మాట, ఆరాధన, హల్లెలూయా, స్తోత్రాలు చెప్పడం అంటే ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అయిపోతున్నారే. బైబిల్లో దేవదూతలు స్తుతి స్తోత్రాలు చెప్పలేదా? ప్రభువు రొట్టు విరిచినప్పుడు కూడా స్తుతి స్తోత్రాలు చెప్పలేదా? మీరెందుకు స్తుతి స్తోత్రాలు చేయడానికి అంగీకరించరు? స్తుతి స్తోత్రాలు చేస్తేనే దైవం ప్రత్యక్షమవుతుంది, మహిమ దిగి వస్తుంది, లేపితే రాదు.